లీటర్ పాలు తీసుకున్నాను. స్టవ్ వెలిగించి పాలు పొయ్యి మీద పెట్టేసుకొని ఫ్రూట్ కస్టర్డ్ చేస్తున్నానండి. 100 గ్రాములు ఫ్రూట్ కస్టర్డ్ పొడి తీసుకున్నాను. కొన్ని వాటర్లో కలిపేసుకోవాలి మొత్తం పొడిని, ఉండలు లేకుండా మొత్తం వేసుకొని. లీటర్ పాలకి 100 గ్రాములు పొడి పట్టిద్ది. మొత్తం కలిపేసుకోవాలి ఉండలు లేకుండా ఒక 5 నిమిషాలు అలా. ఒక పావు కేజీ చక్కెర తీసుకున్నాను. బాగా పాలు మరిగేటప్పుడు ఆ పాలల్లో చక్కెర వేసేసుకోవాలి. మొత్తం కలిపేసుకొని కరిగేదాకా మొత్తం అట్ట కలబెట్టేసుకోవాలన్నమాట అంతా. అప్పుడు తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పొడిని, ఈ లిక్విడ్ని అందులో వేసేసుకోవాలి. పాలల్లో వేసేసుకొని బాగా చిక్కబడే వరకు తిప్పుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్లోనే చిక్కబడిపోయింది మొత్తం కూడా. లీటర్ పాలతో చేశానంటే ఫ్రూట్ కస్టర్డ్ మొత్తం చిక్కబడిపోయింది. అలా చిక్కబడిపోయాక ఫ్రిడ్జ్లో పెట్టాను. ఒక 1 అవర్ పెట్టాక అందులో కొన్ని ఫ్రూట్స్ వేసుకున్నాను అనమాట. మొత్తం యాపిల్, దానిమ్మ, నల్ల ద్రాక్ష, తెల్ల ద్రాక్ష మొత్తం వేసుకొని మిక్స్ చేసుకున్నాను అనమాట. ఎంతో యమ్మీ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయిందండి. ఎంతో సింపుల్. తయారు చేసుకునే వాళ్ళు చేసుకోండి. ఓకేనా.